వెల్కమ్ టు జీటీపీఎల్ న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గ్రామ సభల ద్వారా పథకాలకు తుది అర్హుల జాబితా ఎంపిక. జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష వెల్లడి. చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఇంటిపై కాంగ్రెస్ గూండాల దాడిని ఖండించిన రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్. దొంగతనాల నియంత్రణకు సాంకేతిక అవసరాలను ప్రజలు గుర్తించి వినియోగించుకోవాలి. రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ సూచన. రామగుండం ఐఎంఏ ఆధ్వర్యంలో గోదావరి కని ప్రెస్ క్లబ్ సభ్యులకు హెల్త్ చెకప్. తెలంగాణ ఉద్యమకారులంతా ఆదివారం మానుకోట యాత్రకు తరలిరండి. తెలంగాణ ఉద్యమకారుల ఫోరం నాయకులు మాడ నారాయణ రెడ్డి, పిడుగు కృష్ణ పిలుపు. గోదావరికని పట్టణంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు 29వ వర్ధంతి వేడుకలు. ఎన్టీఆర్ చిత్రపటానికి నివాళులు అర్పించి రోగులకు పండ్లు పంపిణీ చేసిన టీడీపీ శ్రేణులు. గ్రామ సభల ఆమోదంతోనే ప్రభుత్వం చేపట్టబోయే 4 కార్యక్రమాలకు తుది అర్హుల జాబితాను ఎంపిక చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష శనివారం పాలకుర్తి మండలం జేడీ నగర్ గ్రామంలో జరుగుతున్న రేషన్ కార్డు, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా సర్వే పనులను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పథకాలకు లబ్ధిదారుల ఎంపిక సర్వే త్వరగా పూర్తి చేసి గ్రామ సభల్లో రైతు భరోసా, రేషన్ కార్డు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్లు వంటి పథకాల అర్హుల జాబితా వివరాలను ప్రదర్శించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. గ్రామ సభల ఆమోదంతోనే తుది అర్హుల జాబితా రూపొందించడం జరుగుతుందని కలెక్టర్ పేర్కొన్నారు. గ్రామాల్లో వ్యవసాయ యోగ్యం కాని భూములను మాత్రమే రైతు భరోసా జాబితా నుంచి తొలగించాలని కలెక్టర్ అధికారులకు స్పష్టం చేశారు. 2023-24 సంవత్సరంలో ఉపాధి హామీ కింద 20 రోజుల పని చేసిన భూమి లేని రైతు కూలీల కుటుంబాలను ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకానికి ఎంపిక చేయాలని కలెక్టర్ సూచించారు. ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద మొదటి దశలో అత్యంత పేదలకు అవకాశం ఇవ్వాలని కలెక్టర్ సూచించారు. రేషన్ కార్డులకు సంబంధించి ప్రతి ఇంటికి వెళ్లి కుటుంబ స్థితిగతులను పరిశీలించి అర్హులకు రేషన్ కార్డులు అందేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట తహసీల్దార్ జ్యోతి, ఎంపీడీఓ పూర్ణచంద్రరావు, సంబంధిత అధికారులు తదితరులున్నారు. చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఇంటిపై కాంగ్రెస్ గూండాలు చేసిన దాడిని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ తీవ్రంగా వ్యతిరేకించారు. గోదావరికని ప్రెస్ క్లబ్లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే దాడులా, కేసులా అంటూ ప్రశ్నించారు. రైతులకు కేసీఆర్ ప్రభుత్వంలో ప్రతి ఎకరాకు నీరందించారని, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అందించాలని ప్రశ్నిస్తే దాడులకు పాల్పడతారని, కాంగ్రెస్ గుండాలతో దాడులు చేయించడం సమంజసమా అని, కాంగ్రెస్ గుండాలు సుంకె రవి ఇంటిపై దాడి చేసినప్పుడు ఆయన ఇంట్లో లేకపోవడంతో దాడి నుండి తప్పించుకోగలిగారని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ నేతలది కేసులకు, బెదిరింపులకు భయపడే తత్వం కాదని, మాజీ ఎమ్మెల్యే రవిశంకర్పై ఇంటిపై జరిగిన దాడిని ప్రజాస్వామ్యవాదులు ప్రజలు ఖండించాలని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షులు దాడికి ప్రోత్సహించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రాంతంలో ప్రజల కోసం ప్రశ్నిస్తే, ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడం కోసం ప్రజల పక్షాన నిలబడితే దాడులు చేస్తూ ఉన్నారు, కేసులు పెడతా ఉన్నారు. మా కేటీ రామన్న మీద కేసులు పెడతా ఉన్నారు, మా కౌశిక్ రెడ్డి మీద కేసులు పెడతా ఉన్నారు. చొప్పదండి మాజీ శాసనసభ్యులు సుంకె రవిశంకర్ గారు రైతులకు సాగునీరు కావాలని కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రతి ఎకరానికి నీళ్లు అందించిండ్రు, మరి మీరు అందించకపోతే తీవ్రంగా ఉంటుందని ప్రశ్నిస్తే దానికి సమాధానం చెప్పకపోగా కాంగ్రెస్ గుండాలు వాళ్ళ ఇంటిపైన దాడి చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ, ఇటువంటి చర్యలు పునరావృతం అయితే బీఆర్ఎస్ నాయకులు ఎక్కడికక్కడ మిమ్మల్ని నిలదీయక తప్పదు. ఎమ్మెల్యేలు తప్పకుండా దీని మీద బాధ్యత వహించాలి. ఈ యొక్క దాడుల సంస్కృతిని విడనాడాలి. రాజీవ్ గాంధీ, రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని కాపాడండి అని ఇలా చెప్తా ఉన్నారు. మరి ఇక్కడ రాజ్యాంగానికి వ్యతిరేకంగా రాజ్యాంగాన్ని తూట్లు తొక్కుతూ ఇలా
ఒక సంస్కృతిని లేవనెత్తుతా ఉన్నారు. దీనిపైన కాంగ్రెస్ అధినాయకత్వం అంతా కూడా బాధ్యత వహించాలని. అంటే మిమ్మల్ని ప్రశ్నించే వాళ్ళు ఉండకూడదా? మిమ్మల్ని అడిగే వాళ్ళు ఉండకూడదా? మేము ఒకటి ప్రశ్నిస్తే దాని మీద సమాధానం చెప్పకుండా మా ప్రశ్నకు సమాధానం చెప్పండి, ఎదురుదాడి కాదు. ఈ రామగుండంలో కూడా ఓ సందర్భంలో మేము ప్రశ్నిస్తే సోషల్ మీడియాలలో ఏది పడితే అది మాట్లాడతారు. అంటే మాకు మాట్లాడడం చేత కాదనుకుంటున్నారా? లేకపోతే మాకు కేసులు పెడితే భయపడతాం అనుకుంటున్నారా? ఇవాళ మేము ఈ సందర్భంగా కేసీఆర్ గారు, మా కేటీ రామన్న గారు, మీరు సమయంతో ఉండండి, తొందరపడద్దు, వాళ్ళు అదేవిధంగా మనకు కవ్వింపు చర్యలకు పాల్పడతారు, రెచ్చిపోదొద్దని మమ్మల్ని దిశానిర్దేశం చేస్తే ఆగుతున్నాం. కానీ ఉద్యమ సమయంలో ఆనాడు రోషయ్య గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఆ సమయంలో ఎదురు తిరిగి నిలబడి కొట్లాడి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు కోసం కృషి చేసినటువంటి వాళ్ళం, ఉద్యమంలో ముందు భాగాన ఉన్నటువంటి వాళ్ళం. ఎన్నడూ కూడా మరి మీ కార్యాలయం మీద దాడులు చేయలేదే, మీ ఇండ్ల మీద దాడులు చేయలేదే. ఒక మాజీ ఎమ్మెల్యే మీద ఇప్పటి వరకు చరిత్రలో ఎక్కడన్నా దాడి జరిగినటువంటి సందర్భాలు ఉన్నాయా? అసలు ఎటు పోతుంది ఈ ప్రజాస్వామ్యం? మీ ఆలోచన ఏది? ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారు కానీ, పిసిసి అధ్యక్షులు కానీ తప్పకుండా దీని మీద స్పందించాలి. ఈ మీడియా సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు మారుతి, కుమ్మరి శ్రీనివాస్, అచ్చే వేణు, నీరటి శ్రీనివాస్, రాకం దామోదర్, తిమోతి, కిరణ్, చింటూ, జక్కుల తిరుపతి తదితరులు పాల్గొన్నారు. వార్తల్లో ఇప్పుడు ఒక చిన్న విరామం. నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో లండన్ బ్రిడ్జ్ ముఖద్వారంతో మీకు స్వాగతం పలుకుతుంది ఫన్ అండ్ జాయ్ లండన్ సిటీ ప్యాలెస్ ఎగ్జిబిషన్, ప్రభుత్వ జూనియర్ కళాశాల గ్రౌండ్, గోదావరి కనిలో. రండి, మీ పిల్ల పాపలతో కలిసి విచ్చేసి చూడండి, తినండి, తిరగండి, ఆనందించండి. ఇలా ఎన్నో స్టాల్స్ ఉన్నాయండి. పిల్లలకు పెద్దలకు ఉల్లాసంతో పాటు కుటుంబ సభ్యులకు మధుర అనుభూతినిచ్చే అమ్యూజ్మెంట్ ఎగ్జిబిషన్, మహిళల కోసం వివిధ రాష్ట్రాల నుండి విచ్చేసిన గృహోపకరణ వస్తువులు, కలంకారీ బెడ్ షీట్స్, హ్యాండీక్రాఫ్ట్ ఐటమ్స్, జ్యువెలరీ ఐటమ్స్, హ్యాండ్ బ్యాగ్స్, ఇలా ఎన్నో రకాల స్టోర్స్ ఉన్నాయి. ఫన్ అండ్ జాయ్ లండన్ సిటీ ప్యాలెస్ ఎగ్జిబిషన్ 60 అడుగుల జాయింట్ వీల్, కొలంబస్, క్రాస్ వీల్, బ్రేక్ డాన్స్, డెవిల్ హౌస్, ఇలా ఎన్నో రకాల అమ్యూజ్మెంట్స్ తో మీకు స్వాగతం పలుకుతుంది ఫన్ అండ్ జాయ్ లండన్ సిటీ ప్యాలెస్ ఎగ్జిబిషన్. ప్రతిరోజు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు. తప్పక విచ్చేయండి, చూడండి మీ కుటుంబ సభ్యులతో. ఫన్ అండ్ జాయ్ లండన్ సిటీ ప్యాలెస్ ఎగ్జిబిషన్, ప్రభుత్వ జూనియర్ కళాశాల గ్రౌండ్, గోదావరి కనిలో. దొంగతనాల నియంత్రణకు సాంకేతిక అవసరాలను ప్రజలు గుర్తించి వినియోగించుకోవాలని రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ సూచించారు. పెద్దపల్లి జిల్లా రామగుండం కమిషనరేట్ కార్యాలయంలోని సమావేశ హాల్లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఇటీవల జరుగుతున్న ఇంటి దొంగతనాల నియంత్రణలో మనకు ఆన్లైన్లో అలారంతో కూడిన తాళం బుర్రలు, డోర్ వెనకాల దొంగలకు కనబడకుండా ఉండేలా డోర్లకు అలారంతో కూడిన పరికరాలు దొరుకుతున్నాయని, వాటిని ప్రజలంతా ఉపయోగించాలని సిపి కోరారు. వీటిని ఉపయోగించడం మూలంగా దొంగలు తాళం బుర్రను టచ్ చేయగానే అలారం రోగి అందరినీ అలర్ట్ చేస్తుందని వెల్లడించారు. అది పనిచేయు విధానాన్ని సిపి సిబ్బంది ప్రాక్టికల్ గా చేసి చూపించారు. అలాగే నేర పరిశోధనలో సీసీ కెమెరాల పాత్ర కూడా ప్రాధాన్యత సంతరించుకుందని, ప్రతి ఏరియాలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని కోరారు. ఇది మామూలు రోజు డైలీ యూజ్లో వాడుకోవచ్చు. ఇప్పుడు నేను యాక్టివేట్ చేసి పోతున్నా, అంటే ఇది మన దిక్కు కాకుండా సెకండ్స్ అయిపోతుంది. ఇది మనం వేసుకోవచ్చు. సపోజ్ ఎవరైనా వచ్చి పట్టుకున్నా సరే ఇమీడియట్గా
ఎప్పుడైతే డిస్కనెక్ట్ అవుతుందో మనం చెప్పేసి మేము కూడా రాస్తాం. సో అది చాలా కరెక్ట్. మేము సీసీ కెమెరాలు పెట్టడం వల్ల మనకు ఫ్యాక్చువల్ ఎవిడెన్స్ క్లియర్ అండ్ ద రియల్ ఎవిడెన్స్ దొరుకుతుంది. సీసీ కెమెరాలో ఎవరు ఏంటంటే ఎవరు ఏం చేశారు, ఎట్లా పోయారు, దాని తర్వాత సీసీ కెమెరాలో ఈవెన్ వెహికల్ ఉంటే వెహికల్ నంబర్ అన్ని దొరుకుతున్నాయి. సో దాన్ని ప్రమోట్ చేస్తున్నాం డైలీ. మా దాంట్లో బిఎస్ఆర్లో నా దాంట్లో సీసీ కెమెరాలు నేను సైతం సీసీ కెమెరాలు ఎన్ని పెట్టారు, తర్వాత పోలీస్ ఇనిషియేటివ్ ద్వారా ఎన్ని పెట్టారు అనేది ఒక కాలనీ సపరేట్ పెట్టించి అందరికి మోటివేట్ చేస్తున్నాం. చాలా వరకు నడుస్తుంది. కొన్ని సీసీ కెమెరాస్ అడిగారు, సీసీ కెమెరా పనిచేయట్లేదు. ఎస్, దట్ ఇస్ ఫ్యాక్ట్, పనిచేయట్లేదు. ఆ సీసీ కెమెరా పనిచేయడానికి వాళ్ళకి మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు దాన్ని టేకప్ చేశారు. మెయింటెనెన్స్ కూడా వాళ్ళు పోలీస్ మెయింటెనెన్స్ ఉంటే పోలీస్ మెయింటెనెన్స్ ఎస్టాబ్లిష్ చేసేవాళ్ళు. రీసెంట్ గా ఈ నెల ట్రాఫిక్ మాసం జరుగుతుంది. అంటే ఇంతకుముందు వారోత్సవాలు జరిగాయి, ఒక 1 వీకే జరిగింది. ఇప్పుడు 1 మంత్ ట్రాఫిక్ సంబంధించి జరుగుతుంది. ట్రాఫిక్ సంబంధించి జరగడంలో మన మీటింగ్స్ అయితే దాని తర్వాత మనం కూడా మన సపరేట్ మీటింగ్ పెట్టుకొని టీమ్స్ గా ఫామ్ చేసి కూడళ్ళు, ఎక్స్ రోడ్స్, తర్వాత జంక్షన్స్, ఇంజనీరింగ్ ప్రాబ్లం ఏమైనా ఉందా, లేకపోతే జీబ్రా లైన్స్ ఏమైనా వేయాలా, తర్వాత లైట్స్, ట్రాఫిక్ లైట్స్ టైమింగ్ ఎంత పెట్టాలి, ట్రాఫిక్ అనాలిసిస్ ప్రకారం ఎంత పెట్టాలి, రన్నింగ్ స్పాట్స్ ఏవి, బ్లాక్ స్పాట్స్, బ్లాక్ స్పాట్స్ ఏవి, తర్వాత కర్వ్స్ ఏవి, యూటర్న్స్ ఎక్కడ పెట్టాలి, బ్యారికేడింగ్ ఎక్కడ పెట్టాలి, అన్నీ మనం మన టీమ్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు మున్సిపల్, రోడ్ ఇంజనీరింగ్ వాళ్ళు, R&D వాళ్ళు, తర్వాత ఎల్సిటీ వాళ్ళు అన్ని చూసుకొని వాళ్ళు ఇక్కడ ఆల్రెడీ చేస్తున్నారు. రీసెంట్ గా పెద్దపల్లి, సుల్తానాబాద్, రామగుండంలో కూడా కొన్ని ఇంజనీరింగ్ వర్క్స్ చాలా జరిగినాయి, రెక్టిఫై చేయడం జరిగింది. అది రోడ్ ట్రాఫిక్ లో భాగం జరుగుతుంది. రీసెంట్ గా కొన్ని చిన్న చిన్న కంపెనీలు జరిగినాయి మన దగ్గర. ఏది టెంపుల్ లో కానీ, తర్వాత అవుట్స్కట్స్ లో ఉన్న కొన్ని డెజర్టెడ్ ఆపోజిట్ ఏరియాస్ లో ఇంకా పూర్తిగా కావాలి సరిపడుతున్న లేఅవుట్లలో సింగిల్ హౌసెస్ అట్లా ఉంటుంది. దాంట్లో ఏం చేయాలి, వాళ్ళు రీసెంట్ గా ఎక్కడ ఊళ్ళలోకి పోతారు. ఊళ్ళోకి పోయినప్పుడు కానీ, లేకపోతే జస్ట్ 10 గంటల నుంచి 12 గంటల మధ్యలో 2-3 అవర్స్ పెళ్లిళ్ళకి పోయి వచ్చేసరికి దొంగలు పోయిన దాఖలాలు ఉన్నాయి. దానికన్నా రీసెంట్ గా ఏం చేసామంటే నేను యూట్యూబ్ చూడడంలో ఒక అలారం అనేది ఒక లాక్ అనేది దొరికింది, కనబడింది నాకు. ఇది ఎందుకు వాడకూడదు అని చెప్పేసి ఇది సమాజంలో జరిగే విషయాలను వార్తల ద్వారా ప్రజలకు తెలియపరచడంలో ఎప్పుడూ బిజీగా ఉండే పాత్రికేయులు తమ ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించాలని రామగుండం ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ క్యాస శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి డాక్టర్ లక్ష్మీవాణి సూచించారు. రామగుండం ఐఎంఏ ఆధ్వర్యంలో గోదావరి కని ప్రెస్ క్లబ్ నాయకత్వం చొరవ మేరకు శనివారం గోదావరి కని సిగ్మా హాస్పిటల్లో ప్రెస్ క్లబ్ పాత్రికేయులకు హెల్త్ చెకప్ నిర్వహించారు. హాస్పిటల్ సిబ్బంది బ్లడ్ టెస్ట్, కొలెస్ట్రాల్ టెస్ట్, ఈసీజీ, బీపీ, షుగర్ టెస్టులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఐఎంఏ అధ్యక్ష కార్యదర్శులు మాట్లాడుతూ పాత్రికేయులు ఎప్పుడూ ప్రజలకు సమాచారం చేరవేయడంలో నిమగ్నమై సరైన సమయానికి భోజనం చేయకపోవడం, నిద్ర లేకపోవడం జరుగుతూ ఉంటాయని, అందుకే ప్రెస్ క్లబ్ నాయకత్వం కోరిన వెంటనే ఐఎంఏ ముందుకు వచ్చి పాత్రికేయులకు ఉచితంగా హెల్త్ చెకప్ చేయడం జరిగిందని తెలిపారు. ప్రెస్ క్లబ్ నాయకత్వం అడిగిన వెంటనే పాత్రికేయులకు ఉచితంగా హెల్త్ చెకప్ చేయడానికి ముందుకు వచ్చిన క్లబ్ సభ్యులకు హెల్త్ చెకప్ నిర్వహించిన ఐఎంఏ నాయకత్వానికి ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి పందిళ్ల శ్యామ్ క్లబ్ పక్షాన ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యంగా ఏంటంటే మీకు ప్రెస్ అంటే జర్నలిస్టులు అందరూ చాలా స్ట్రెస్లో ఉంటారు. మామూలుగా డే అంతా న్యూస్ కలెక్ట్ చేసి సాయంత్రం పూట ఎప్పుడో 12 గంటల వరకు వాళ్ళు న్యూస్ అప్డేట్ చేస్తూనే ఉంటారు. సో వాళ్ళు యాక్చువల్గా కరెక్ట్ టైం తినరు, ప్లస్ వాళ్ళకి స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది, నిద్ర కూడా తక్కువ ఉంటుంది. రాత్రంతా 12 వరకు మెల్కొని ఉంటారు. కాబట్టి వాళ్ళకి లైఫ్ స్టైల్ డిసీజెస్ అనేది చాలా వచ్చే కారణాలు ఎక్కువగా ఉంటాయి. అంటే మెయిన్గా బీపీ కానీ, షుగర్ కానీ, అధిక కొలెస్ట్రాల్ కానీ, ఎందుకంటే ఇర్రెగ్యులర్ ఫుడ్ ఎక్కువ తినడం, తక్కువ తినడం ఇట్లా వల్ల కొలెస్ట్రాల్ పెరగడం కానీ, దాంతో వాళ్ళకి కొంచెం కార్డియాక్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయనే ఉద్దేశంతో నేను యాక్చువల్గా మొత్తం ఫ్రీ కార్డియాక్ హెల్త్ చెకప్ను ఈరోజు మన జర్నలిస్ట్ మిత్రులందరికీ చేయదలిచారు. మీడియా మిత్రుల ఆకస్మిక మరణాలు జరగటం, పోస్ట్ కోవిడ్, వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని ఐఎంఏ ప్రెస్ మీడియా మిత్రుల ఆరోగ్య బాధ్యతను తీసుకొని మేము ఐఎంఏ తరపున వీరికి కార్డియాక్ హెల్త్ చెకప్ అంటే గుండెకి సంబంధించిన హెల్త్ చెకప్, బ్లడ్ టెస్ట్, బీపీ, ఈసీజీ ఇవన్నీ తీస్తున్నాం. ఖచ్చితంగా అందరూ మీరు సద్వినియోగం చేసుకోగలరు. ఇప్పుడే కాకుండా ఎప్పుడు మీకు ఇబ్బందులు ఉన్నా కానీ మీరు అప్రోచ్ అవ్వచ్చు.
ప్రెస్ క్లబ్ సభ్యుల ఆరోగ్యం కోసం వైద్య శిబిరం నిర్వహించాలని ఐఎంఏ ప్రెసిడెంట్ శ్రీనివాస్ గారిని కోరిన మీదట వారు కూడా వెంటనే అంగీకరించి సభ్యులందరికీ ఉచితంగా ఈసీజీ, బీపీ, ఇతర లిపిడ్ ప్రొఫైల్ చేయడానికి వారు అంగీకరించారు. క్లబ్ తరఫున ఐఎంఏ ప్రెసిడెంట్ శ్రీనివాస్ గారికి, జనరల్ సెక్రటరీ లక్ష్మీవారి గారికి, ఇతర వైద్యులందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు. వార్తల్లో ఇప్పుడొక చిన్న విరామం. తెలంగాణ ఉద్యమ ఫోరం రాష్ట్ర అధ్యక్షులు చీమ సీనన్న పిలుపు మేరకు తెలంగాణ ఉద్యమకారులంతా ఆదివారం మానుకోట యాత్రకు తరలి రావాలని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం నాయకులు మాడ నారాయణ రెడ్డి, రామగుండం నియోజకవర్గ కన్వీనర్ పిడుగు కృష్ణ పిలుపునిచ్చారు. గోదావరికని ప్రెస్ క్లబ్లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ ఉద్యమకారులంతా ఉద్యమ ద్రోహులను ఎదురిస్తూ మానుకోట వేదికగా వైఎస్ జగన్ను గుండాలను తరిమికొట్టడం జరిగిందని తెలిపారు. విద్రోహ శక్తులకు ఎదిరించిన మానుకోటకు ఉద్యమకారులంతా తరలివచ్చి ఉద్యమ స్ఫూర్తిని చాటాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన మాట ప్రకారం ఉద్యమకారులకు 250 గజాల స్థలం, బస్, ట్రైన్ పాస్ ఇవ్వాలని ఉద్యమకారుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యమకారుల ఫోరం తరపున డాక్టర్ సింహసీనన్న ఆధ్వర్యంలో మానుకోట యాత్రను అందరూ భారీ మొత్తంలో తరలి రావాలని చెప్పి రాష్ట్ర అధ్యక్షుని మేరకు ఈరోజు ప్రెస్ భవన్లో ఏర్పాటు చేయడం జరిగింది. మరి మే 28, 2010 రోజున ఆ రోజు వైఎస్ జగన్ గారు వాళ్ళు నూతన పార్టీ ఏర్పాటు చేసుకొని అక్కడి నుంచి ప్రారంభించినప్పుడు మన తెలంగాణలోని జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యమకారులు అందరూ కలిసి మనం ఆ యాత్రను అడ్డుకోవడం జరిగింది. ఆ యాత్ర అడ్డుకోవడం కాకుండా రాళ్లతో మనం దాడి చేస్తే వాళ్ళు తూటాలతో దాడి చేశారు. ఆ తూటాలతో సుధాకర్ అనే వ్యక్తితో సహా 13 మంది గాయాల పాలయ్యారు. ఆ 13 మందిలో ఒకరు సుధాకర్కు 2 బుల్లెట్లు దిగినాయి. అప్పటి నుంచి ఆ మానుకోట యాత్ర అనేది తెలంగాణ ఉద్యమకారులను ఉవ్వెత్తున లేపింది. కావున మన ఈ యాత్రను మనం రేపు జరగబోయే కార్యక్రమాన్ని మీరు విజయవంతం చేయాలని చెప్పి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. చీమసీనన్న గారు మానుకోటకు తెలంగాణ ఉద్యమకారులందరూ రావాలని పిలుపునివ్వడం జరిగింది. ఆ పిలుపు ఇవ్వడం ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, అప్పుడు ఆంధ్ర నాయకుడు వైఎస్ఆర్ కొడుకు జగన్ గారు పార్టీ పెట్టి తెలంగాణలో అడుగుపెట్టినప్పుడు ఉద్యమకారులు అందరూ జేసీ ఆధ్వర్యంలో ఆంధ్ర పార్టీ వాళ్ళను తెలంగాణలో అడుగుపెట్టనియద్దు అనే ఉద్దేశంగా మానుకోటలో తెలంగాణ ఉద్యమకారులు అందరూ అడ్డుకోవడం జరిగింది. అప్పుడు మన తెలంగాణలో ఉన్న ఆంధ్ర తొత్తులు, అప్పుడు ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, కొంతమంది మంత్రులు, ఇప్పుడు కూడా కొంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వాళ్ళు తెలంగాణ ఉద్యమకారులను రాడ్లతోని అప్పుడు ఉరికించుకుంటూ కొట్టడం జరిగింది. అప్పుడు చాలామంది ఉద్యమకారులను కూడా గాయాల పాలైనాం. అలాంటి దుస్థితి అప్పుడు ఉండే. ఇప్పుడు అట్లా కొట్లాడిన వాళ్ళం తెలంగాణ ఉద్యమకారులం. అప్పుడు తెలంగాణ వచ్చేంత వరకు కూడా కష్టపడి కొట్లాడిన వాళ్ళం మేము. అప్పుడు ఉన్న కేసీఆర్ గవర్నమెంటు మా ఉద్యమకారులను పట్టించుకోలేదు, మాకు ఏం చేయలేదు. ఇప్పుడు ఉన్న రేవంత్ రెడ్డి గారు మాకు 250 గజాల స్థలం ఇస్తా అన్నాడు, 25,000 పింఛన్ ఇస్తా అన్నాడు, రైల్వే పాసు, బస్ పాసు, హెల్త్ కార్డు ఇవన్నీ ఇస్తా అన్నాడు. ఇస్తా అని వారు మాటిచ్చారు, కాకపోతే తొందరగా అమలు చేయాలని. ఈ మీడియా సమావేశంలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం నాయకులు తోడేటి శంకర్ గౌడ్, అనుముల కళావతి, మామిడి వీరేశం, అందే రాజనారాయణ, సీతక్క, శంకర్ నాయక్, మల్లేష్, విరలాల్ తదితరులు పాల్గొన్నారు. బడుగు బలహీన వర్గాల కోసం తెలుగుదేశం పార్టీని స్థాపించి పేదల కోసం పనిచేసిన మహనీయులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ అని టీడీపీ రాష్ట్ర నాయకులు నిమ్మకాయల ఏడుకొండలు అన్నారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ఎన్టీఆర్ 29వ వర్ధంతి సందర్భంగా గోదావరి కని గాంధీనగర్లోని టీడీపీ కార్యాలయంలో శనివారం ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా దామోదర్తో కలిసి ఏడుకొండలు మాట్లాడుతూ పార్టీ స్థాపించిన 9 నెలల కాలంలోనే అధికారం చేపట్టి చరిత్ర సృష్టించిన మహానేత ఎన్టీఆర్ అని అన్నారు. పేదల కోసం ₹2 కిలో బియ్యం పథకం తీసుకొచ్చిన మహనీయులని కొనియాడారు. డాక్టర్ నందమూరి తారక రామారావు గారి 29వ వర్ధంతిని ఘనంగా నిర్వహించుకుంటా ఉన్నాం. అదేవిధంగా వారు చేసినటువంటి సేవలు 1982 మార్చి 29వ తారీఖు నాడు వారు చేసినటువంటి పార్టీ పెట్టి అప్పటి నుండి 9 నెలల కాలంలోనే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి గొప్ప నాయకుడు వారు. అదేవిధంగా ₹2 కిలో బియ్యం, జనతా వస్త్రాలు, అదేవిధంగా ఆడపడుచులకు సమాన అవాటాలు, సమాన హక్కు, అదేవిధంగా మండల వ్యవస్థ ప్రతి ఒక్కరితో చేసినటువంటి గొప్ప నాయకుడు కనుక వారి అడుగుజాడలో మనమందరం ఉండాలని వారికి ఈరోజు ఘనంగా నివాళులర్పించి 1982లో పార్టీని స్థాపించాడు. ఏ ఉద్దేశంతో స్థాపన చేయడం జరిగిందంటే ఆనాడు బడుగు బలహీన వర్గాలు అట్టడుగునున్నటువంటి ప్రజలకు సేవ అందించాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో పార్టీని స్థాపించడం జరిగింది. ఆనాటి నుండి నేటి వరకు ప్రజా పరిపాలన జరుగుతున్నటువంటి ఈ యొక్క తరుణంలో ప్రజలకు సేవలు అందించాలనేటువంటి దృక్పథంతో ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, మహిళలు అందరూ అధిక సంఖ్యలో పాల్గొని గాంధీనగర్లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ఎన్టీ రామారావు గారి ఫోటోకు పూలమాలలు వేసి వారికి శ్రద్ధాంజలి ఘటించడం జరిగింది. ఈ కార్యక్రమంలో టీడీపీ టీఎన్టీయూసీ నాయకులు సల్ల రవీందర్, గుండబోయిన ఓదేలు, చిటికెల రాజలింగం, పెగడపల్లి రాజనర్సు, కోండి శ్రీనివాస్, టీఎన్ఎస్ఎఫ్ వీరేందర్, నారెడ్డి స్వరాజ్యం, రాజబాబు, రాజలింగం, లింగమ్మ నర్సయ్య తదితరులు పాల్గొన్నారు. మాల మహానాడు జాతీయ అధ్యక్షుడి పేరుట మందకృష్ణ మాదిగను, మాదిగ కులస్తులను బెదిరింపులకు గురి చేస్తున్న పసుల రామ్మూర్తి, జూపాక ప్రసాద్లపై శనివారం మాజీ ఎమ్మెల్యే కాసిపేట లింగయ్య గోదావరి కని 1 టౌన్ సిఐకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు మాజీ శాసనసభ్యులు కాసిపేట లింగయ్య ఆధ్వర్యంలో రామగుండం పారిశ్రామిక ప్రాంతానికి చెందిన వివిధ దళిత కుల సంఘాల నాయకులు కాసిపేట లింగయ్య క్యాంప్ ఆఫీస్లో సమావేశం నిర్వహించారు. శుక్రవారం గోదావరికని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాల మహానాడు జాతీయ అధ్యక్షుడిగా చెప్పుకుంటున్న పసుల రామ్మూర్తి, నాయకుడు జూపాక ప్రసాద్లు, ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మహాజననేత మందకృష్ణ మాదిగను, మాదిగ కులస్తులను అవమానపరుస్తూ మాట్లాడి మందకృష్ణను చంపుతామంటూ బెదిరింపులకు గురి చేశారని పసుల రామ్మూర్తి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. మందకృష్ణ మాదిగ కులస్తులను అవమానపరిచిన పసుల రామ్మూర్తి, జూపాక ప్రసాద్లపై చట్ట ప్రకారం కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని గోదావరికని 1 టౌన్ సీఐకి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ సందర్భంగా మాజీ శాసనసభ్యులు కాజీపేట లింగయ్య మాట్లాడుతూ సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా ఏబీసీడీ వర్గీకరణ జరగాల్సిందేనన్నారు. మాల సోదరులకు వ్యతిరేకం కాదని, హక్కులకు భంగం కలిగిస్తే సహించేది లేదన్నారు. న్యాయంగా అందరికీ సమాన వాటా కోసం ఏబీసీడీ వర్గీకరణ కోసం మాల సోదరులు సహకరించాలని కోరారు. రామ్మూర్తి గారు, మన ఆయన ఎంపీ జూపాక ప్రసాద్ గారు ఇక్కడ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి గోదావరికల్లో మందకృష్ణ మాదిగను చంపుతామని బెదిరించడం జరిగింది. ఇప్పుడు మందకృష్ణ మాదిగను చంపితే మిగతా వాళ్ళు ఇంకో ఉద్యోగం చేస్తారు. విషయాన్ని మీరు దాటవేయకుండా మీరు చేసిన నిన్న ఏదైతే మాటలు ఉన్నాయో అవి దాన్ని వేరు శతరుగా మీరు పత్రికాముఖంగా వాపసు తీసుకోవాలి. అదర్వైజ్ పోలీస్ అధికారులకు మేము పిటిషన్ ఇచ్చినాము. వాళ్ళిద్దరి మీద క్రిమినల్ కేసు పెట్టాలని పిటిషన్ ఇచ్చి బయటికి రావడం జరిగింది. మేము మాలకు వ్యతిరేకం కాదు, మా రిజర్వేషన్లు మాకు రావాలని అడుగుతున్నాం. మా సోదరులు మిత్రులే, మేము ఎవరికి వ్యతిరేకం కాదు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ పాముకుంట్ల భాస్కర్, శిరీష, సంజీవ్, వివిధ దళిత కుల సంఘాల నాయకులు మైసా రాజేష్, కాంపల్లి సతీష్, కోటగిరి పాపయ్య, కిష్టయ్య, పర్వతాలు, కనుకుంట్ల రమేష్, కనకయ్య, లింగయ్య, రవికుమార్, చంద్రశేఖర్, ధర్మేందర్, కాశీపేట రాజయ్య, శ్రవణ్ కుమార్, కల్వల శంకర్, తాటికాయల కృష్ణ తదితరులు పాల్గొన్నారు. చలనచిత్ర రంగంలో, రాజకీయ రంగంలో తనదైన ముద్ర వేసిన విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ అని తెలుగుదేశం పార్టీ రామగుండం నియోజకవర్గ మాజీ అధ్యక్షులు పెద్దపల్లి సత్యనారాయణ అన్నారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ నందమూరి తారక రామారావు 29వ వర్ధంతి వేడుకలను గోదావరికని గాంధీనగర్లోని టీఎన్టీసీ కార్యాలయంలో శనివారం టీడీపీ రామగుండం కార్పొరేషన్ మాజీ అధ్యక్షులు కోటగిరి పాపయ్య అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పెద్దపల్లి సత్యనారాయణ ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ తెలుగు జాతి వైభవాన్ని దేశం నలుమూలలా చాటి చెప్పిన ఘనత ఎన్టీఆర్దని, చిత్రరంగానికి ఆయన ఎనలేని సేవ చేశారని, అన్ని పాత్రలు పోషించి ప్రజల హృదయాల్లో నిలిచిపోయారన్నారు. అనంతరం రాజకీయాల్లో ప్రవేశించి బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేశారని, రాజకీయాల్లో ఆయన చేసిన మార్పులతో నేడు బడుగు బలహీన వర్గాలు నాయకత్వ పటిమను ప్రదర్శిస్తున్నాయని తెలిపారు. ఆయన వేసిన బాటలోనే తర్వాత వచ్చిన ప్రభుత్వాలన్నీ ఆయన పథకాలను కొనసాగిస్తున్నాయన్నారు. అనంతరం గాంధీనగర్లోని అనాథ శరణాలయంలో పిల్లలకు పండ్లు పంపిణీ కార్యక్రమం చేశారు. వారు ఏ ఉద్దేశంతో పార్టీ పెట్టి తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడిండో, తెలుగువారి ఆత్మగౌరవం కోసం సినీ ఫీల్డ్ను వదులుకొని వచ్చి పార్టీ నిర్మించి అట్టడుగు వర్గాల వారికి న్యాయం చేయడానికి కోసం, వారి కడుపు నింపడానికి కోసం, వాళ్ళ బాధలు చూసి పార్టీ పెట్టి అనధికారంలో అధికారం తీసుకొచ్చి తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో మార్పులు తీసుకొచ్చేసి ఇవాళ తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి ఆయన ఎంతగానో కృషి చేయడం జరిగింది. అందులో భాగంగా కట్టుకోవడానికి బట్ట, ఉండడానికి ఇల్లు, తినడానికి తిండి ఉండాలని మూడింటి మీద ఎంతగానో శ్రమించి ఈ కార్యక్రమంలో రామగుండం తెలుగుదేశం నాయకులు సంగెపు రాజు, వడ్డేపల్లి నారాయణ, రాజేందర్ నర్సయ్య తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గ్రామ సభల ద్వారా పథకాలకు తుది అర్హుల జాబితా ఎంపిక. జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష వెల్లడి. చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఇంటిపై కాంగ్రెస్ గూండాల దాడిని ఖండించిన రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్. దొంగతనాల నియంత్రణకు సాంకేతిక అవసరాలను ప్రజలు గుర్తించి వినియోగించుకోవాలి. రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ సూచన. రామగుండం ఐఎంఏ ఆధ్వర్యంలో గోదావరికని ప్రెస్ క్లబ్ సభ్యులకు హెల్త్ చెకప్. తెలంగాణ ఉద్యమకారులంతా ఆదివారం మానుకోట యాత్రకు తరలిరండి. తెలంగాణ ఉద్యమకారుల ఫోరం నాయకులు మాడ నారాయణ రెడ్డి, పిడుగు కృష్ణ పిలుపు. గోదావరికని పట్టణంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు 29వ వర్ధంతి వేడుకలు. ఎన్టీఆర్ చిత్రపటానికి నివాళులర్పించి రోగులకు పండ్లు పంపిణీ చేసిన టీడీపీ శ్రేణులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.